న్యూస్ భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దనేటువంటి కీలక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షం కురిసేటువంటి సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు జారీ చేసినట్టు ఈ నేపథ్యంలో తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి, నీళ్లలో వాహనాలు తేలియాడుతున్నాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ ప్రాంతాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి, ఎక్కడెక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యాయి, ఆయా ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, హైదరాబాద్ లో ఒక్కసారిగా భారీ వర్షం కుమ్మేసిందని తెలుస్తుంది. అయితే మధ్యాహ్నం కాస్త ఎండ అనిపించినా సాయంత్రానికి కారుమబ్బులు కుమ్మేశాయి. అయితే జీవస్తమైన వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, హయత్ నగర్, లక్డీకపూర్, నాంపల్లి సహా ప్రాంతాల్లో పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, మాదాపూర్, కొండాపూర్, బయోడైవర్సిటీ, ఐకియా సెంటర్, ఎంబీఏ, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, హైటెక్ సిటీలో భారీ వర్షం దంచుకొట్టింది. రోడ్లపైన భారీగా వరద నీరు చేరింది. ఎక్కడికక్కడ వాహనాలు కూడా నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా అయితే అయ్యిందని తెలుస్తుంది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. హైదరాబాద్ లో క్లౌడ్ బర్స్ట్ ముప్పు పొంచి ఉందని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పేర్కొంది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షాలు కురిసే అయితే సూచన కూడా చేస్తుంది. అయితే మరోవైపు నగరంలో భారీగా వర్షపాతం నమోదైంది. గచ్చిబౌలిలో చూసుకుంటే 12.3 సెంటీమీటర్లు వర్షపాతం, అదేవిధంగా శ్రీనగర్ కాలనీ 11.1, ఖైరతాబాద్ లో 10 సెంటీమీటర్లు, యూసుఫ్గూడలో 10 సెంటీమీటర్లు, ఉప్పల్లో అయితే 9.5 సెంటీమీటర్లుగా వర్షపాతం నమోదైంది. అదేవిధంగా చూసుకుంటే అయితే నాగోల్లో 8.5, గోల్కొండలో 7.9, బోరబండలో 7.5 వర్షపాతం నమోదైనగా తెలుస్తుంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 రోజుల్లో వర్షాలు పడే సమాచారం ఉండడంతో కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు భారీ వర్ష సూచన ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేశారు. అటు జీహెచ్ఎంసీతో పాటు పోలీస్, ట్రాఫిక్, హైదరాబాద్ విభాగాల అధికారులకు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలకు తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా సూచించారు. హైదరాబాద్ సిటీలో కూడా ప్రజలు అవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలంటూ కూడా సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూసుకుంటే జంట జలాశయాలు అయినటువంటి ఏవైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉందో వాటి నిండుకుండలా మారిపోయింది. మొత్తం తొలుగా కూడా 1 అడుగు మేర మొత్తం తొలుగా నీటిని మరి కాసేపట్లో నీటిని వదిలిపెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ విధంగా ఒకవేళ జంట జలాశయాల్లో మొత్తం తొలుగా కూడా నీటిని వదిలిపెట్టారంటే ఇటు ఏదైతే మూసి పర్యాక ప్రాంతాలు ఉంటుందో భారీ వరద పొంచి ఉంటుంది. కాబట్టి అయితే మూసి పర్యాక ప్రాంతాల్లో ఉండే ప్రజలను మొత్తం కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారిని సురక్షిత ప్రాంతాల్లోకి కూడా అయితే తరలిస్తున్నారు. అదేవిధంగా ఏవైతే అయితే ముందస్తుగా కూలిపోయేటటువంటి బిల్డింగ్స్ ఉంటాయో వాటిని ఐడెంటిఫై చేసిందే హైదరాబాద్ అధికారులు. హైదరాబాద్ సిబ్బంది మొత్తం తొలగా, జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా మొత్తం తొలగా కూడా అయితే అక్కడ మూసి పర్యాక ప్రాంతాల వాసులకు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అయితే వర్షం ముప్పు ఇంకా పోలేదు. ఈ అర్ధరాత్రి వరకు కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అటు ఆ జిల్లాల నుంచి కూడా కురుస్తున్నటువంటి ఎగువన ఏవైతే వర్షాలు కురుస్తున్నాయో వాటి వరద పొంచి ఉంది. కాబట్టి వాటి నుండి వచ్చేటటువంటి ఏదైతే ఫ్లడ్స్ ఉంటాయో అయితే ఈ యొక్క జంట జలాశయాలకు భారీగా నీరు చేరుతుంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ మట్టం కూడా నీటి మట్టం కూడా పెరుగుతుంది. కాబట్టి లోతట్టులో ఉండే ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తున్నారు. అయితే భారీగా అయితే ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అయితే ఆ యొక్క పోలీస్ అధికారులు కానీ, ట్రాఫిక్ సిబ్బంది కానీ మొత్తం తొలగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దంటూ కూడా సూచనలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అర్ధరాత్రి వరకు కూడా భారీగా వర్ష సూచన ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రవీణ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ అందిస్తారు. సుప్రియ, చాలా చోట్ల సహాయక చర్యలకు సంబంధించి అధికారులు ఎవరు కూడా స్పందించట్లేదు అనేటువంటి కంప్లైంట్స్ అయితే జీహెచ్ఎంసీకి వెళ్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ముందుగానే అందరినీ అలర్ట్ చేశాం కానీ కొన్ని ప్రాంతాలని చేరుకోలేకపోతున్నాం అనేటువంటి విషయం అయితే అధికారులు నిర్మోహమాటంగా ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఏ ప్రాంతాల్లో ఆ పరిస్థితి ఉంది, పూర్తి స్థాయిలో అధికారులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. కార్లు కూడా పూర్తి స్థాయిలో నీళ్లలో తేలియాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ ప్రాంతాల్లో ఏ విధంగా ఉంది పరిస్థితి?
మురళి, ఒక్కసారిగా వాతావరణం మార్పు వచ్చిన తర్వాత అయితే భారీ వర్షాలు పడడంతో మాత్రము నగర వ్యాప్తంగా అయితే నగరవాసులు ఎంతో ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే మనం చూసాము. అయితే కొన్ని ప్రాంతాల్లో చూస్తే మనకు మెయిన్ సిటీస్ అయినా ఓల్డ్ మలక్పేట అవ్వచ్చు, చాదర్ఘట్, ఓల్డ్ మలక్పేట్, అఫ్జల్ గంజ్, ఇటు మళ్ళీ పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, బేగంపేట్, జీడిమెట్లలో అయితే భారీ వర్షం కూడా నమోదైనట్టయితే తెలుస్తుంది. అయితే ఈ సహాయక చర్యలు అయితే చేపట్టలేరు. అయితే ఎక్కువగా అన్ని ప్రాంతాలు లోతట్టు జలమయం అయ్యాయి. అయితే అన్ని మనకు నగరంలో చూసినట్టయితే మనకు ఎక్కువగా ప్రాంతాలు లోతట్టు ఉంటాయి కాబట్టి అన్ని ప్రాంతాలలో కూడా ఒక్కసారిగా క్లియర్ చేయనట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే జిహెచ్ఎంసీకి కూడా ఇప్పుడు గత గంటలోనే చాలా వరకు అయితే కంప్లైంట్స్ వెళ్ళాయి. అయినప్పటికీ కూడా అధికారులు అయితే ఎక్కువగా వర్షపు నీళ్లు చాలా ప్రాంతాలలో ఉండడంతో మాత్రం వాళ్ళు సహాయక చర్యలు అయితే చేపట్టలేకపోతున్నారు. అయితే కొన్ని దగ్గర అయితే వాళ్ళు క్లియర్ అయితే చేస్తున్నట్టయితే తెలిసింది. కానీ ఎక్కువగా చూస్తే అయితే మనకైతే నగరంలో అయితే ఈరోజు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అయితే ఈరోజు అయితే రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఎక్కడ కనిపించలేదు. దీనితో మాత్రము నగరంలో అయితే చాలా మంది ఎంతో ఇబ్బంది పడ్డారు. అయితే ముఖ్యంగా చూస్తే అయితే ఆఫీసెస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఇటు ఐటీ కారిడార్ దగ్గర కూడా ఎక్కువగా నీళ్లు నిలవడంతో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఏదైతే మనకు ఉద్యోగాలు చేసే ఏరియాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఎక్కువగా నీళ్లు నిలవడంతో మాత్రము చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే నగరంలో కొంచెము వర్షము తగ్గడంతో మాత్రము కొంచెం ఇప్పుడు ట్రాఫిక్ సమస్య కూడా ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా ఇప్పుడు ఉందనే చెప్పాలి. వెహికల్ మూవ్మెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే మనకు అయితే వెహికల్ మూవ్మెంట్స్ తగ్గుతున్నాయి. ఇంకా చూస్తే అయితే మనకు రానున్న గంట తర్వాత అయితే కొంచెం మోస్తారు వర్షం ఉన్నట్టు కూడా మనకు వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు మురళి. అయితే ఈ వర్షం కూడా మనకు రానున్న 2 రోజులు కొనసాగుతుంది కాబట్టి ఒకవైపు మనకు 2 రోజుల కింద పడ్డ భారీ వర్షాలకి మాత్రం ఇటు అధికారులు అయితే వాళ్ళు అప్రమత్తం అయితే అన్ని అలర్ట్స్ కూడా జారీ చేశారు. కానీ ఇప్పుడు ఈ రోజు పడ్డ వర్షానికి మాత్రం ఇప్పటి వరకు అయితే అధికారులు ఎవరైతే రంగంలోకి దిగిన పరిస్థితి అయితే మనకి ఎక్కడ కనిపించడం లేదు. ఇక ముఖ్యంగా మనము చూస్తే అయితే ఇటు పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాయదుర్గ్, జీడిమెట్ల దగ్గర అయితే మనకు ఎక్కువగా ట్రాఫిక్ కనిపిస్తూ ఉంది. అయితే వర్షంకి కూడా చాలా వరకు వాటర్ లాగిన్స్ దగ్గర కూడా ఈ రోజు వాటర్ లాగిన్స్ దగ్గర వర్షపు నీళ్ళు క్లియర్ చేయకపోవడంతో కూడా చాలా ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి. అయితే డ్రైనేజ్ లో కూడా చాలా వరకు అయితే పొంగి పొరులుతూ ఉన్నాయి. రోడ్డు పైన నడవాలంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు నగరంలో కనిపిస్తుంది మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుప్రియ.